ఒక మనిషి చీకటిలో వెళుతూ ఉంటే ఒక పాముపై కాలు పడింది. వెంటనే అది తనని చంపుతాదేమో అనుకొని కాటు వేసింది. ఆ మనిషి అక్కడే చనిపోయాడు. ఇక ఆ దేహాన్ని తీసుకొని పోయి బంధువులు కాల్చి పారేశారు. కానీ ఆ పాము కాటు వల్ల ఆయన పడ్డ బాధ ఎంతసేపు? కేవలం 10 నిమిషాలు మాత్రమే. అది విషము. కానీ ఈ ప్రపంచంలో విషయాలు ఎట్లాంటివి? ఈ ప్రపంచంలో బంధాలన్నీ కూడా విషయ వాంఛలతో ఉంటాయి. నాకు నువ్వు ఏమి ఇస్తావు నా దగ్గరికి వస్తే? నీ దగ్గరికి వస్తే నాకు ఏమి పెడతావు? ఇంతే. ఎంతసేపు వన్ సైడ్ లవ్. అందుకని అన్ని లవ్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. నా జీవితంలో తెలుసుకున్నది అంతే. నేను పెట్టుకున్న బంధాలే నాకు దుఃఖాన్ని ఇచ్చాయని తెలుసుకున్నాను. అక్కడ పాము కాటు వేయచ్చు చీకట్లో, ఇక్కడ పగలు కూడా కాటు వేస్తుంది. ఎంతటి వాదైనా 99% భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఈ ప్రపంచంలో ఎవరైనా అవ్వవచ్చు. కానీ ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి? కాబట్టి నీవు ఎవరితో స్నేహం చేస్తే మీకు శాంతి పెరుగుతుందో అటువంటి వారితోనే స్నేహం చెయ్యండి. స్నేహం చేసిన తర్వాత బాధపడకండి. ఆ పాము పైన కాలు వేసి కాటు వేసిన తర్వాత బాధపడి లాభమేముంది? కాబట్టి నా జీవిత అనుభవం చెబుతున్నాను. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు ఎవరూ రాలేదు. మళ్ళా నేను వెళ్ళేటప్పుడు నాకు ఏ వస్తువు ఏ వ్యక్తి నా వెంట రాదు. ఈ దేహం ఇక్కడే కాల్చి పారేస్తారు. ఈ స్నేహాలన్నీ కూడా 99% లావాదేవీల మీదే, కోరికల మీదే, అవసరాల మీదే ఆధారపడి ఉంటుంది. లేదండి, నేను నా భర్తని, నా గురువుని కూడా ప్రేమిస్తున్నాను, దేవుణ్ణైనా ప్రేమిస్తాను, తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాను అనొచ్చు. ఎంతసేపు ప్రేమిస్తారండి? ఊపిరి ఉన్నంత వరకే కదండి. ఊపిరి పోయిన తర్వాత ఇంట్లో ఉంచుకుంటారండి ఆ డెడ్ బాడీని? ప్రాణం పోతుందని డాక్టర్ గారు ముందుగానే చెప్పగానే కిందకి తీసుకెళ్తారు. బాల్కనీలో ఒక చిన్న చెక్క మంచం మీద పడుకోబెడతారు. రాజుగారినైనా, ధనవంతుడినైనా, లక్షల కోట్ల అధిపతినైనా చూడండి. ప్రపంచంలో ఆ ఊపిరి పోగానే నెమ్మడే పాట రెడీ చేస్తారు. ఇక దాన్ని తీసుకెళ్ళి కట్టెల్లో కాల్చేస్తారు. అది వెళ్ళిపోయిన తర్వాత తగాదాలు ఉంటాయి. ఆస్తిపాస్తులు, నగలు, స్థలాలు, పొలాలు. ఇది నా కుటుంబంలో కూడా చూశాను. ఈ దేహం కూడా డబ్బు, కార్లు, స్థలాలు, పొలాలు ఉన్నప్పుడు ఈ దేహం దగ్గరికి వచ్చి ప్రేమిస్తూ ప్రేమతో మాట్లాడుతుంటే నిజంగా ఈ దేహాన్ని ప్రేమిస్తున్నారు అనుకున్నాను. తీరా వాళ్ళు వచ్చింది ఆ డబ్బు కోసమే అని తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ సృష్టిలో ఎవరి స్నేహాలు అక్కర్లేదు. అందుకని 30 సంవత్సరాల నుంచి నా సాధనతో పీస్ ఆఫ్ మైండ్ స్వామిని పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నింద వేయండి, ప్రపంచమంతా పొగడండి, నా మనసు రిసీవ్ చేసుకోకుండా చేసుకున్నాను. కాబట్టి ప్రతి మనిషి ఇలా శాంతిగా బతకాలంటే కొన్ని సూత్రాలు మీరు కూడా పాటించక తప్పదు. ఏ వస్తువు పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ రాగము కానీ, ద్వేషము కానీ నీ మనసులో తొణికిసలాకుండా ఆపుకోగలిగితే మెలకువలోనే గాఢ నిద్రా సుఖాన్ని పొందుతారని నేను 5 రూపాయల బొక్కులో తెలుసుకున్నాను. భగవాన్ పరమేశ్వర్. ఇప్పుడు ఇది అరుణాచలంలో వరల్డ్ పీస్ ఫౌండేషన్ అని ఒక బిల్డింగ్ తీసుకొని ప్రపంచంలో ఎవరైనా మనశ్శాంతి కోల్పోయినప్పుడు ఆత్మహత్యలకు కానీ, హత్యలకు కానీ ప్రేరేపించేటప్పుడు
మౌనముగా ఉండి ఈ మనసునే హత్య చేసేస్తే జనన మరణ చక్రంలో పడమని తెలుసుకుందాం. మనోలయం మనోనాశనం. గాఢ నిద్రలో మనసు లయమైపోయింది తాత్కాలికంగా, అది టెంపరరీ ముక్తి. మెలకువలోనే దాన్ని చంపేసేస్తే పర్మనెంట్ ముక్తి. ఆ చీకటిలో ఆ పాముని కనుక అతను చంపేస్తుంటే దాని నుంచి బయటపడేవాడు. కానీ మరొక జన్మ తప్పదు కదా. ఇక్కడ మనస్సుని కనుక చంపేస్తే అంటే కామని తీసేస్తే ఇక అదే ముక్తి. నాకు బంధం ఉన్నది అనే తలపే నీకు అడ్డము. బంధమును తీసేస్తే ఉన్నది ముక్తి. సంఖ్యలు ఉన్నాయి. ఈ సంఖ్యలు ఎన్ని సంఖ్యలు వేసినా బయట దీన్ని పగలగొట్టి న్యాయమూర్తిగా చేత బెయిలైనా తెప్పించుకొని జైలు నుంచి బయటపడచ్చు. కానీ మానసిక సంఖ్యలు ఎవరు తెంచుతారు? దేవుడు కూడా తెంచలేడు. కాబట్టి ఎవరి బంధము వాళ్ళు తెంచుకోగలిగితే గాఢ నిద్రలో లాగా మెలకువలో కూడా ముక్తుడుగా ఉండి పరమశాంతిని పొందవచ్చు. ఇదే జాగ్రత్త సుషుప్తి స్థితి. భగవాన్ రమణుల బోధ. మెలకువలో కూడా ఇది ఒక పెద్ద కళ. స్వప్నంకి వెళ్ళినప్పుడు ఈ కళ మాయమైపోతుంది. కళలో ఆ కళ నిజమనిపిస్తుంది. నిద్రపోయిన తర్వాత పెద్ద కళ లేదు, చిన్న కళ లేదు. గాఢ నిద్రలో కేవలం ప్రపంచ స్పృహే లేదు. ప్రపంచ స్పృహే లేదు. మరి మెలకువలో ప్రపంచం, స్వప్నంలో ఏమైంది? స్వప్న ప్రపంచం గాఢ నిద్రలో ఏమైంది? మెలకువలో సమస్యలు స్వప్నంలో ఏమైంది? స్వప్నంలో సమస్యలు గాఢ నిద్రలో ఏమైంది? ఒక్కసారి మీ ఆలోచించండి. దీనికి ఏ గ్రంథాలు అక్కర్లేదు.